జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి గారికే కాకుండా ఆయన తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితుడు, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి గారికి సంబంధించినటువంటి అంశం. ఈ రోజునే పత్రికల్లో ప్రముఖంగా ఒక కథనం కూడా ప్రచురితమైంది. అక్రమ డీల్పై అధికార ముద్ర. గతంలో జరిగినటువంటి ఒక చీకటి ఒప్పందం ఏదైతే ఉందో, ఒక అక్రమ డీల్ ఏదైతే ఉందో, దానికి వాళ్ళ అధికార ముద్ర అంటే ఆ డీల్ని లెజిటిమైజ్ చేసే విధంగా, దానికి ఒక రకంగా చట్టబద్ధత కల్పించే విధంగా ఇవాళ అధికార ముద్ర వేయటం జరిగింది జగన్ రెడ్డి ప్రభుత్వం. నిన్న విడుదల చేసినటువంటి జీవో నంబర్ 54 డేటెడ్ 15/7/2021. ఈ జీవో ఏంటని మనం పరిశీలించినట్లయితే 860 ఎకరాల భూమి తమ్మినపట్నం చిల్కూరు మండల్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 860 ఎకరాల భూమిని జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్ వారికి ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కేటాయిస్తున్నట్టు ఒక జీవో విడుదల చేయడం జరిగింది నిన్న రాష్ట్ర ప్రభుత్వం. కరికాల వల్లవన్ గారి పేరు మీద ఈ జీవో. సరే, మనం దీని పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఈ 860 ఎకరాల భూమికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయనకు అత్యంత సన్నిహితుడు బాలశౌరి యొక్క పాత్ర ఏ రకంగా గతంలో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాన్ని వాళ్ళ ఈ జీవో నంబర్ 54 ద్వారా దానికి చట్టబద్ధత కల్పిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఈ అంశం యొక్క పూర్వపరాల్లో గనక మనం వెళ్ళినట్లయితే, బాలశౌరి గారు, వారి శ్రీమతి భానుమతి గారు, వీరిద్దరూ కలిసి 1/2/2006 కిన్నెట పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని కేవలం ₹1,00,000 మూలధనంతో ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ₹1,00,000 అండి. 1/2/2006 ఈ కిన్నెట పవర్ ప్రైవేట్ లిమిటెడ్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి 8/10/2007 ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి వారికి 1980 మెగావాట్లకు సంబంధించి ఒక థర్మల్ పవర్ ప్లాంట్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పి 8/10/2007 ఒక అప్లికేషన్ని సబ్మిట్ చేయడం జరిగింది. వీరికి ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా మరి అప్లికేషన్ వారు ఇవ్వటం, ఆ తర్వాత కాలంలో మరి అప్పుడు ముఖ్యమంత్రిగా మరి బాలశౌరి గారికి అత్యంత సన్నిహితుడు రాజశేఖర్ రెడ్డి గారే కాబట్టి అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా చకచక వారికి రావటం మొదలైనటువంటి సంగతి మనం చూడాలి. ఈ కిన్నెట గ్రూప్ ఏదైతే ఉందో, ఈ కిన్నెట పవర్ అనేది కిన్నెట గ్రూప్లో ఒక భాగం. ఈ కిన్నెట గ్రూప్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే, ఈ కిన్నెట గ్రూప్లోనే కిన్నెట మినరల్స్ అండ్ మెటల్స్ అనే ఒక కంపెనీ కూడా ఉందండి. ఇవన్నీ కూడా బాలశౌరి గారి కుటుంబానికి చెందినటువంటి కంపెనీలు. ఆయన ఎఫిడవిట్లో కూడా మనకు కనపడతాయి కిన్నెట గ్రూప్ సంబంధించి. ఈ కిన్నెట మినరల్స్ అండ్ మెటల్స్ అనేది కూడా ఒక గ్రూప్ కంపెనీ. ఈ కిన్నెట మినరల్స్ అండ్ మెటల్స్ ద్వారా ఓబులాపురం గనుల్లో, అప్పుడు మనందరికీ తెలుసు, ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున మరి ఇనుప ఖనిజాన్ని ఏ విధంగా తరలించుకుపోయారో ఇతర దేశాలకు మనకు తెలుసు. గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ మైన్ వ్యవహారం, దాని వెనుకున్నటువంటి పెద్ద కుంభకోణం. సో ఈ ఓబులాపురం మైనింగ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇనుప ఖనిజాన్ని అంతా కూడా ఈ కిన్నెట మినరల్స్ అండ్ మెటల్స్ ఈ కంపెనీ ద్వారా కిన్నెట ఇంటర్నేషనల్ అని చెప్పి సింగపూర్లో ఇంకొక కంపెనీని రిజిస్టర్ చేసి ఆ కంపెనీకి అండర్ ఇన్వాయిస్ చేసి అక్కడి నుంచి ఇతర కంపెనీలకు మళ్ళీ ఆ ధరలు పెంచి తద్వారా అధిక ధనాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ద్వారా డబ్బు కొల్లగొట్టి మళ్ళీ మనీ లాండరింగ్ ద్వారా వెనక్కి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని అప్పుడే మొదలుపెట్టారు. ఆ రకంగా విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీల ద్వారా అగెయిన్స్ట్ ది ఎఫ్డిఏ నామ్స్ డబ్బును మళ్ళీ కిన్నెట పవర్లోకి తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఇల్లీగల్. ఆ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే ఈ 840 ఎకరాలకు సంబంధించి ముందుగా 814 ఎకరాలు భూమిని
కేవలం 80,000 రూపాయలకు మాత్రం, ఎకరం 80,000కి ఆ రోజున బాలశౌరి గారి కినటా పవర్కి కట్టబెట్టడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఆ రోజున ఏపీఐఐసి వారు నిర్ణయించినటువంటి ధర, మినిమం ధర 2 లక్షల రూపాయలు అయితే కేవలం 80,000కే ఒక స్పెషల్ మెమో నంబర్ 6359, ఈ స్పెషల్ మెమో ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏపీఐఐసి వారు 2 లక్షల ధర నిర్ణయిస్తే దాన్ని 80,000కి తగ్గించి మరి ఆయనకు అత్యంత ఆప్తుడైనటువంటి బాలశౌరి గారికి 814 ఎకరాలు, 814.17 ఎకరాల భూమిని ముందుగా కట్టబెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత దీనిలోకి కిన్నెట్టా పవర్లోకి కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ వారు కూడా ఎంటర్ అయ్యారండి. కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ వారు కూడా దాదాపు 90 రూపాయలు షేరు, ముందుగానేమో 10 రూపాయల షేరు, దానికి 80 రూపాయలు ప్రీమియం చెల్లించి 90 రూపాయల షేరు ధరతో దాదాపు 90 కోట్ల రూపాయలు మరి ఈ కిన్నెట్టా పవర్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ. ఇట్లా వచ్చినటువంటి డబ్బులో నుంచే ఏపీఐఐసి వారికి 80,000 చొప్పున ఎకరం ఉంది కదండి, దాని యొక్క చెల్లింపులు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ వాళ్ళు ఇంకొక 31 కోట్లు ఒకసారి, అదేవిధంగా ఆ తర్వాత ఇంకొక 4,65,00,000, ఈ రకంగా మొత్తంగా కూడా 3 సార్లు కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ వారు అధిక ధరలకి ప్రీమియం చెల్లించి మరి షేర్లకి ఈ కినెట్టా పవర్లోకి నిధుల్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ ఈ రకంగా జరుగుతున్నటువంటి సందర్భంలో, జరుగుతున్నటువంటి క్రమంలోనే మనం ఒకసారి గమనించినట్లయితే ఆ తర్వాత ఇంకా అదనంగా ఒక 25 ఎకరాలు కూడా ఈ కంపెనీకి అలాట్ చేసి, ముందేమో ఒక 815 ఎకరాలు, తర్వాత ఏదో 25 ఎకరాలు, దాదాపుగా 840 ఎకరాల భూమి ఈ కంపెనీకి రావటం జరిగింది. ఈ కృష్ణపట్నం పోర్ట్ కంపెనీకి చెందినటువంటి ఏదైతే మరి ఈ షేర్స్, అదేవిధంగా గతంలో మరి మార్స్ అనే కంపెనీ ద్వారా వచ్చినటువంటి ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత క్రమంలో జిందాల్ పవర్ కి ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగిందండి. దానికి ముందే ఈ కిన్నెట్టాలో ఉన్నటువంటి 1 కోటి షేర్లని జిందాల్ వారికి 10 రూపాయల విలువతో వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. అంటే కృష్ణపట్నం వాళ్ళేమో దాదాపు 90 రూపాయలు 100 రూపాయలు ప్రీమియం పెట్టుకుంటే ఈ జిందాల్ పవర్ కి మాత్రం 10 రూపాయలకే దాదాపు 1 కోటి షేర్స్ ని అలాట్ చేశారు. ఆ తర్వాత కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఉన్నటువంటి షేర్స్, మార్స్ ఏదైతే దుబాయ్ బేస్డ్ కంపెనీ వాళ్ళు తీసుకున్నటువంటి షేర్స్, ఇవన్నీ కూడా జిందాల్కే బదలాయించడం జరిగింది. అంటే ఆ రకంగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసి మొత్తంగా కూడా ఈ కిన్నెట్టా పవర్ కి చెందినటువంటి ఈ షేర్స్, అంటే మార్స్ రిసోర్సెస్ అనే దుబాయ్ కంపెనీకి చెందినటువంటి షేర్లు కానివ్వండి, కృష్ణపట్నం పోర్ట్ కంపెనీకి చెందినటువంటి షేర్స్, ఇవన్నీ కూడా జిందాల్ పవర్ కి బదలాయించి పెద్ద ఎత్తున సొమ్ముని కూడబెట్టడం జరిగింది. ఇక్కడ అసలు క్విడ్ ప్రోకో వ్యవహారం అనేది ఇక్కడ మొదలవుతుందండి. ఈ మార్స్ కంపెనీ ఏదైతే ఉందో, దుబాయ్ బేస్డ్ మార్స్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ మార్స్ కంపెనీ బెంగళూరులో ఉన్నటువంటి పురుషోత్తం నాయుడు అనే వ్యక్తికి చెందినటువంటి స్వగృహ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, స్వగృహ హోటల్స్ అని 2 కంపెనీల్లోకి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ద కంపెనీస్ రిసీవ్డ్ ఫండ్స్ ఫ్రమ్ మార్స్ రిసోర్సెస్. ఏ మార్స్ అయితే కిన్నెట్టా పవర్లో డబ్బులు పెట్టిందో, ఏ మార్స్ అయితే జిందాల్కి తన వాటాలు అమ్మేసిందో, అదే మార్స్ కంపెనీ స్వగృహ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ పురుషోత్తం నాయుడు బెంగళూరుకు చెందినటువంటి కంపెనీలోకి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, ఆ డబ్బులు వచ్చిన తర్వాత పురుషోత్తం నాయుడు గారు ఏం చేశారండి, ఆ డబ్బును తీసుకువెళ్ళి చక్కగా జగతి పబ్లికేషన్స్ లో ఇన్వెస్ట్ చేశారండి. ఇది కథ. జగతి పబ్లికేషన్స్ ఎవరిదండి? మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ. అంటే దీన్ని బట్టి ఓవరాల్ గా మనకి ఏమర్థం అవుతుందండి, క్విడ్ ప్రోకో వ్యవహారంలో కిన్నెట్టా పవర్ ఏదైతే కంపెనీ బాలశౌరి గారు ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో, దానిలోకి రకరకాలుగా డబ్బులు, ముందేమో దుబాయ్లో ఉన్నటువంటి ఆయన బినామీ కంపెనీ అయినటువంటి మార్స్ నుంచి కొంత అమౌంట్ని తీసుకొస్తారు, కొంత ఏమో కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ ద్వారా కొంత పెట్టుబడి పెట్టిస్తారు. ఆ డబ్బుతోనే కొంత భూమిని ఏపీఐఐసి నుంచి తక్కువ ధరకి పాపం 2 లక్షలు ఫిక్స్ చేస్తే 80,000కే కొంటారు. ఆ రకంగా తీసుకున్నటువంటి భూమిని మళ్ళీ జిందాల్ పవర్ కి బదలాయిస్తారు. జిందాల్ పవర్ కి బదలాయించిన తర్వాత మార్స్ కంపెనీలో ఉన్నటువంటి షేర్లు, కృష్ణపట్నం కంపెనీ షేర్లన్నీ కూడా జిందాల్ పవర్ కి వెళ్ళిపోతాయి. ఆ రకంగా వెళ్లిపోయిన తర్వాత ఆశ్చర్యకరంగా మార్స్ అనే కంపెనీ ఏమో బెంగళూరులో ఉన్నటువంటి స్వగృహ కన్స్ట్రక్షన్స్ పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తికి చెందినటువంటి కంపెనీలో డబ్బులు పెట్టుబడి పెడుతుంది. ఆ డబ్బులు అంతిమంగా వచ్చి జగతి పబ్లికేషన్స్ లో ల్యాండ్ అయ్యాయండి. ఇది కథ.
మన జగనన్న గారికి బాగా ఇష్టమైనటువంటి క్విట్ ప్రోకో కథలు ఎన్నో ఉన్నాయి. అలా ఉన్నటువంటి ఎన్నో క్విట్ ప్రోకో కథల్లో ఇదొక కథ.